హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో నిత్య మేనన్ నటించినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కదలిక నేరమిల్లై. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే శ్రేయాకి కిరణ్ అనే వ్యక్తితో పెళ్లయ్యి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. అయినప్పటికీ శ్రేయాకి పిల్లలు పుట్టి ఉండకపోవడంతో శ్రేయ తన హస్బెండ్ కిరణ్ తో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ టెస్ట్ చేసి శ్రేయాని చూసి, నీ హస్బెండ్ కి శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవచ్చు, అయినప్పటికీ నీకు పిల్లలే కావాలి అంటే IVF పద్ధతి ద్వారా నువ్వు పిల్లల్ని కనవచ్చు అని. ఆ మాటలు విన్న శ్రేయ డాక్టర్ ని చూసి, సరే నేను అలాగే IVF పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నేను పిల్లల్ని కంటాను అని చెప్తుంది. ఇక్కడ కట్ చేస్తే 6 నెలల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. శ్రేయ చెన్నైలో ఒక ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్రేయకి కిరణ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయి ఉండడంతో కిరణ్ శ్రేయాని చూసి, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం, అది కూడా రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకుందాం, అలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే అమెరికాకి వెళ్ళడానికి వీసా తొందరగా వస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న శ్రేయ కిరణ్ ని చూసి, అలాగే చేద్దాం, కానీ పెళ్ళైన వెంటనే మనం పిల్లల్ని కనాలి, ఎందుకంటే వయసుతో పాటు చాలా సమస్యలు వస్తాయి, ముందు ముందు పిల్లలు కూడా కలగకపోవచ్చు, అందుకే మనం పెళ్ళైన వెంటనే పిల్లల్ని కందామని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క సిద్ధార్థ్ బెంగళూరులో ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్ ఎనర్జీతో బిల్డింగ్ కట్టాలి అనే దాని గురించి ఒక క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ క్లయింట్స్ మాత్రం అక్కడి నుంచి వినకుండా వెళ్లిపోతారు. ఆ సమయంలో సిద్ధార్థ్ మేనేజర్ సిద్ధార్థ్ ని చూసి, నువ్వు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని సిద్ధార్థ్ ని తిడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ మాత్రం తన మేనేజర్ ని చూసి, సార్ నేను చాలా నిదానంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అయినా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంటే అది వాళ్ళ కర్మ, మనం ఏమీ చేయలేం, మనకు మంచి క్లయింటే దొరుకుతాడు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ సిద్ధార్థ్ తన ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ కి గౌడ మరియు సేదు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సేదుకి పిల్లల్ని పుట్టించాలి అనే చాలా కోరిక ఉంటుంది. అయితే గౌడ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటాడు. సిద్ధార్థ్ కూడా ఆల్రెడీ మన దేశంలో చాలా పాపులేషన్ ఉంది, ఇంకా పిల్లలు ఎందుకు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు సేదు సిద్ధార్థ్ మరియు గౌడాన్ని చూసి, నేను హాస్పిటల్లో స్పెర్మ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాను, అది ఫ్యూచర్ లో పిల్లల్ని పుట్టించడానికి ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధార్థ్ ఫాదర్ అక్కడికి వచ్చి ఆ ముగ్గురిని చూసి, మీరెక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కదా, నేను కూడా అక్కడికి వస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న సేదు వెంటనే సిద్ధార్థ్ ఫాదర్ ని చూసి, మేము స్పెర్మ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న సిద్ధార్థ్ ఫాదర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత సిద్ధార్థ్ గౌడ సేతు ముగ్గురు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా, సేతు సిద్ధార్థ్ ని చూసి, ఈ రోజు మనం డొనేట్ చేసే స్పెరమ్ ఫ్యూచర్ లో పిల్లల్ని పుట్టించడానికి చాలా ఉపయోగపడుతుంది, నా మాట విని మీరు కూడా ఇవ్వండి అని ఆ సిద్ధార్థ్ మరియు గౌడని కూడా ఒప్పిస్తాడు. దాంతో సిద్ధార్థ్ తన ఫ్రెండ్ చెప్పిన మాటలు విని తను కూడా స్పెరమ్ డొనేట్ చేయడం కోసం హాస్పిటల్లోకి వెళ్లి ఫామ్ ని ఫిల్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఫామ్ లో మాత్రం సిద్ధార్థ్ తన అసలు పేరు అడ్రస్ ని రాయకుండా తన పేరు జేమ్స్ అని ఒక ఫేక్ అడ్రస్ ని రాస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కూడా హాస్పిటల్లో వాళ్ళ స్పెర్మ్ ను డొనేట్ చేస్తారు. అయితే ఇక్కడ సిద్ధార్థ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు నిరూపణ. తనకి విషయం తెలిసి తను సిద్ధార్థ్ ని చూసి, నీకు పిల్లలంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది నువ్వు హాస్పిటల్ కి వెళ్లి స్పెర్మ్ ను డొనేట్ చేసావా, అయితే మనం తొందరగా పెళ్లి చేసుకుందాం అని అంటుంది. ఆ మాటలు విన్న సిద్ధార్థ్ మాత్రం, నాకు పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం ఇష్టం లేదు అని అంటాడు. అయితే పేరెంట్స్ మాత్రం సిద్ధార్థ్ మరియు నిరూపణకి మరో 2 వారాల్లో ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేసి ఉంటారు. కట్ చేస్తే మరో పక్క శ్రేయ మరియు కిరణ్ ఇద్దరు కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా, ఆ తర్వాత రోజే శ్రేయ ఆఫీస్ లో వర్క్ ఉందని ఆఫీస్ కి వెళ్లిపోతుంది. ఆఫీస్ లో శ్రేయ ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో చేయడం కోసం డే అండ్ నైట్ అక్కడే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు కిరణ్ శ్రేయకి ఫోన్ చేసి, నీకు అర్జెంట్ గా ఈ రోజు డిన్నర్ లో ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని అంటాడు. అయితే శ్రేయ మాత్రం కిరణ్ తో, సాయంత్రం వరకు ఆ గుడ్ న్యూస్ ఏమిటో తెలుసుకోకుండా నేను ఉండలేను, వెంటనే ఆ విషయం ఏమిటో చెప్పు అని అంటుంది. అప్పుడు కిరణ్, మన ఇద్దరికి కూడా అమెరికాకి వెళ్ళడానికి వీసా అప్రూవ్ అయ్యింది అని అనడంతో ఆ మాటలు విన్న శ్రేయ, అయితే నా ప్రాజెక్ట్ కూడా 2 రోజుల్లో పూర్తవుతుంది, అప్పుడు గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది. అప్పటి నుంచి కూడా శ్రేయ 2 రోజులు ఆఫీస్ లోనే ఉంటూ అక్కడే వర్క్ చేస్తూ ఉండగా, 2 రోజుల తర్వాత శ్రేయ మేనేజర్ శ్రేయ దగ్గరికి వచ్చి, నువ్వు 2 రోజుల నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే వర్క్ చేస్తున్నావు, నువ్వు ఈ రోజు లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళు అని అంటాడు. దాంతో శ్రేయ కిరణ్ కి సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండానే ఇంటికి వెళ్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ సమయానికి
సమయానికి కిరణ్ ఇంట్లో వేరొక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ కనిపిస్తాడు. అది చూసిన శ్రియ చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే మరో పక్క మన హీరో సిద్ధార్థ్కి ఎంగేజ్మెంట్ జరిగే రోజు అందరూ కూడా కింద వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత వెయిట్ చేసినా నిరూపణ మాత్రం అక్కడికి రాదు. కొంతసేపటి తర్వాత నిరూపణ పేరెంట్స్ ఒక లెటర్ తీసుకుని వచ్చి సిద్ధార్థ్కి ఇస్తారు. ఆ లెటర్లో నిరూపణ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అని అందులో రాసి ఉంటుంది. కట్ చేస్తే ఈ మూవీలో హీరోయిన్ అయినటువంటి శ్రియ మదర్ శ్రియాని చూసి నీకు ఆ కిరణ్ కి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యింది, ఆడదానికి మగతోడు అవసరం, నువ్వు వాడితోనే జీవించాలి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న శ్రియ మాత్రం తన ఫ్రెండ్ని చూసి ఒక ఆడది ఎందుకు మగవాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది? పిల్లల్ని కనడం కోసమే కదా, అసలు మగవాడి తోడు లేకుండా ఆడవాళ్ళు పిల్లల్ని కనలేరా? అలాంటి ప్రాసెస్ ఏమైనా ఉందా లేదా అని తన ఫ్రెండ్ని అడుగుతుంది. అప్పుడు శ్రియ ఫ్రెండ్ శ్రియాని చూసి IVF పద్ధతి ద్వారా మగవాళ్ళు తోడు లేకుండా మనం పిల్లల్ని కనవచ్చు అని చెప్తుంది. ఆ మాటలు విన్న శ్రియ అయితే నేను ఆ పద్ధతిలోనే పిల్లల్ని కంటాను అని అంటుంది. అయితే శ్రియ మదర్ మాత్రం శ్రియాని కొట్టడంతో శ్రియ అక్కడి నుంచి డైరెక్ట్ గా తన ఇంటి దగ్గరికి వెళ్లి కిరణ్ ని చూసి నేనేమి నీ దగ్గర ఉండిపోవడం కోసం రాలేదు అని చెప్పి ఆ కిరణ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. ఆ హాస్పిటల్లో శ్రియ ఫ్రెండ్ నర్స్ గా వర్క్ చేస్తూ ఉండడంతో తను ఆ కిరణ్ స్పెర్మ్ ని టెస్ట్ చేసి అసలు కిరణ్ కి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్తుంది. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించి ఉంటారు. శ్రియ మాత్రం నేను IVF ద్వారానే పిల్లల్ని కనాలి అని డిసైడ్ అవుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ని చూసి ఈ IVF ద్వారా పిల్లల్ని కంటే ఆ బేబీకి తండ్రి ఎవరో మనం తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శ్రియ ఫ్రెండ్ మాత్రం శ్రియాని చూసి ఆ విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు చెప్పడం కుదరదు అని అంటుంది. అయినప్పటికీ శ్రియ IVF పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలి అని ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత శ్రియ నిజంగానే ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అయితే ఈ విషయం ఇంట్లో తెలిసి శ్రియ మదర్ శ్రియాని బాగా కొడుతూ నువ్వు ఎప్పటికీ కిరణ్ తోనే ఉండాలి అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న శ్రియ మాత్రం నేను వాడి దగ్గర ఉండను అని అక్కడి నుంచి సపరేట్ గా వేరే ఒక రూమ్ తీసుకుని అక్కడికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో శ్రియ మేనత్త దగ్గరుండి తనని చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు టీవీ చూస్తూ ఉండగా టీవీ న్యూస్ లో సీరియల్ కిల్లర్స్ హంతకులు స్పెర్మ్ డొనేట్ చేస్తున్నారు, వాళ్ళకు పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో అని అంటూ ఉంటారు. ఆ న్యూస్ ను చూస్తున్న శ్రియ కూడా అవును ఆ మాట నిజమే కదా, ఇంతకీ నాకు స్పెర్మ్ డొనేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని తన ఫ్రెండ్ ని కలిసి చాలా రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో శ్రియ బాగా రిక్వెస్ట్ చేయడంతో తన ఫ్రెండ్ శ్రియకి తనకి ఎవరు స్పెర్మ్ డొనేట్ చేశాడో ఆ అడ్రస్ ని ఇస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే సిద్ధార్థ్ తన పేరుని జేమ్స్ గా మార్చి స్పెర్మ్ ని డొనేట్ చేశాడు కదా, ఆ స్పెర్మ్ ని శ్రియకి ఇంజెక్ట్ చేసి ఉంటారు. ఆ తర్వాత రోజు బెంగళూరులో జరుగుతున్న ఒక ఆర్కిటెక్ట్ ఎగ్జిబిషన్ లో శ్రియ క్లయింట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్ కి సిద్ధార్థ్ కూడా వచ్చి అక్కడ శ్రియాని చూసి శ్రియ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం శ్రియ ఒక బార్ కి వెళ్తుంది. ఆ బార్ లోనే సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో సిద్ధార్థ్ శ్రియని బార్ లో చూసి తన దగ్గరికి వెళుతూ ఉండగా శ్రియ మాత్రం తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నువ్వు స్పెర్మ్ డొనేట్ చేసిన ఆ వ్యక్తి అడ్రస్ చెప్పావు కదా, నేను ఆ అడ్రస్ కు వచ్చి చూస్తే అక్కడ ఒక బార్ ఉంది అని అంటుంది. శ్రియ ఫ్రెండ్ మాత్రం ఆ స్పెర్మ్ డొనేట్ చేసిన వ్యక్తి ఆ అడ్రస్ నే ఇచ్చాడు, అంతకు మించి తన గురించి నాకేమీ తెలియదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో సిద్ధార్థ్ శ్రియ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ఈ రోజు ఉదయం ఆ ఎగ్జిబిషన్ లో క్లయింట్స్ కి మీరు ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా చూశాను అంటూ పరిచయం చేసుకుంటాడు. అప్పుడు శ్రియ సిద్ధార్థ్ని చూసి మాట్లాడుతూ నేను నిజానికి ఆ ప్రాజెక్ట్ మీద ఇక్కడికి వచ్చాను, ఈ రోజు నా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది, ఇప్పుడు ఎక్కడ ఉండాలని అంటూ ఉండగా సిద్ధార్థ్ శ్రియాని చూసి మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో ఈ రోజు రాత్రి స్టే చేయవచ్చు అని అంటాడు. అక్కడ శ్రియ తన ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సిద్ధార్థ్కి చెప్పదు. అదేవిధంగా సిద్ధార్థ్ కూడా తనకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందన్న విషయం కూడా శ్రియకి చెప్పకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా సిద్ధార్థ్ శ్రియాని చూసి నాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్తాడు. అప్పుడు శ్రియ కూడా నాకు కూడా ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్తుంది. కానీ తనకు రిజిస్టర్ మ్యారేజ్ అయిన విషయం మాత్రం తనకి చెప్పదు. అలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయమే శ్రియ ఫ్లైట్ ఎక్కి చెన్నైకి వచ్చేస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత శ్రియ ఒక మగ బిడ్డని జన్మనిస్తుంది. అలా 8 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు శ్రియాని ఆఫీస్ లో అందరూ కూడా పొగుడుతూ ఉంటారు. మేనేజర్ శ్రియాని చూసి ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ సెలెక్ట్ అయితే నీకు కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తాను అని అంటాడు. దాంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రియాని పొగుడుతూ ఉంటారు. మరోపక్క సిద్ధార్థ్ కూడా ఒక ప్రాజెక్ట్ పని మీద చెన్నైకి వచ్చి ఉండగా ఒక బాబు ఫుట్బాల్ ఆడుకుంటూ బాల్ ని సిద్ధార్థ్ మీదకి విసురుతాడు. సిద్ధార్థ్ వెంటనే ఆ ఫుట్బాల్ ని తీసుకుని పక్కకు విసిరేయడంతో ఆ బాబు వెంటనే తన తాత దగ్గరికి వెళ్లి నా ఫుట్బాల్ ని ఒక వ్యక్తి తీసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రియ ఎవరు నీ ఫుట్బాల్ ని తీసుకున్నాడో చూపించు అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వస్తుంది. అక్కడికి వచ్చిన శ్రియ అక్కడ సిద్ధార్థ్ ఉండడం చూసి మీరిక్కడ ఉన్నారేమిటి అని అడుగుతుంది. సిద్ధార్థ్ మాత్రం శ్రియాని చూసి
నేను ఒక ప్రాజెక్ట్ పని మీద ఇక్కడికి వచ్చాను, ఈ బాబు మీ వాడా అని అడుగుతాడు. దానికి శ్రేయ కూడా అవును తను మా బాబే అని చెప్తుంది. అలా ఇద్దరు కూడా ప్రాజెక్ట్ పని మీద వేరు వేరు కంపెనీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ చెన్నైలో కలుసుకుంటారు. ఆ తర్వాత సిద్ధార్థ మేనేజర్ సిద్ధార్థకి ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 12 కంపెనీలు పోటీ పడుతున్నాయి, వాటిలో మెయిన్ గా చెన్నైకి సంబంధించిన ఒక కంపెనీ మనతో బాగా పోటీ పడుతుంది, ఆ కంపెనీ కన్నా మనమే బాగా ప్రెజెంటేషన్ చేస్తే మనకే ఆ డీల్ వస్తుంది అని చెప్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సిద్ధార్థ వర్క్ చేస్తున్న కంపెనీకి బాగా పోటీ ఇస్తున్న కంపెనీ మరేదో కాదు, శ్రియా వర్క్ చేస్తున్న కంపెనీనే బాగా పోటీ ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శ్రియాకి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నీ కొడుకు బాగా అల్లరి చేస్తున్నాడు అని చెప్తారు. దాంతో శ్రియా వెంటనే అక్కడికి వెళ్లి ప్రిన్సిపాల్ కి సారీ చెప్పి తన కొడుకును చూసి ఎందుకు ఆ పిల్లల్ని కొట్టావు అని అడుగుతుంది. శ్రియా కొడుకు వెంటనే శ్రియాని చూసి వీళ్ళందరూ కూడా నా ఫాదర్ గురించి అడగడంతో నేను నా ఫాదర్ మిలిటరీలో వర్క్ చేస్తూ చనిపోయాడు అని చెప్పాను, అయినప్పటికీ వాళ్ళు వినకుండా అబద్ధం చెప్తున్నాడు, వీడు ఒక టెస్ట్ బేబీ అంటూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, అసలు ఇంతకీ టెస్ట్ బేబీ అంటే ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శ్రియా టెస్ట్ బేబీకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, అవి రావాల్సిన సమయంలో ఖచ్చితంగా మీకు వస్తాయి అని చెప్పి మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత రోజు శ్రియా ఆఫీస్ కి వెళ్లి ఇంటికి తిరిగి రాగా ఇంట్లో తన కొడుకు కనిపించడు. దాంతో శ్రియా చాలా బాధపడుతూ ఆ అపార్ట్మెంట్ మొత్తం వెతుకుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా అదే అపార్ట్మెంట్ లో ఉండడంతో సిద్ధార్థ్ని చూసి మా బాబు నీకు కనిపించాడని అడుగుతుంది. దాంతో సిద్ధార్థ్ నాకు కనిపించలేదు అని సిద్ధార్థ్ కూడా శ్రియాతో కలిసి ఆ బాబు కోసం మొత్తం వెతికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. అలా పోలీసులు కూడా బాగా వెతుకుతూ ఉండడంతో ఫైనల్ గా ఆ బాబు బెంగళూరుకి వెళ్లే రైల్వే స్టేషన్ లో ఉంటాడు. దాంతో తనని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చిన శ్రియా తనని చూసి ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అప్పుడు శ్రియా కొడుకు మాట్లాడుతూ నువ్వు మరియు చిన్నత్తయ్య మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను, మా నాన్న బెంగళూరులో ఉన్నాడు అని మీరు మాట్లాడుకున్నారు కదా, అందుకే నేను మా నాన్నని తీసుకురావడం కోసం అక్కడికి వెళ్ళాను అని అంటాడు. ఆ తర్వాత నుంచి కూడా సిద్ధార్థ్ మరియు శ్రియా కొడుకు ఇద్దరు కూడా బాగా క్లోజ్ అయ్యి ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఆ తర్వాత శ్రియా సిద్ధార్థని చూసి నాకు ఈ బాబు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పుట్టాడు, ఈ విషయం ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎవరికీ తెలియదు, నీకు మాత్రమే ఎందుకో చెప్పాలనిపించింది అని అంటుంది. ఆ మాటలు విన్న సిద్ధార్థ్ నీ బోల్డ్నెస్ నాకు బాగా నచ్చింది అంటూ మాట్లాడుతూ ఉండగా శ్రియా సిద్ధార్థని చూసి నేను ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బాబును కన్నందుకు మా ఇంట్లో పేరెంట్స్ నాతో 8 సంవత్సరాలుగా మాట్లాడడం లేదు, నా బాబు కూడా తన నాన్న గురించి ఎప్పుడు అడుగుతూనే ఉండేవాడు, కానీ మీరు పరిచయం అయిన తర్వాత తన నాన్న గురించి అడగడం తగ్గించాడు, తనకు తానే తన నాన్న మిలిటరీలో వర్క్ చేస్తూ చనిపోయాడు అని అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు అని అంటుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ పని మీద బెంగళూరుకి వెళ్లాల్సి రావడంతో సిద్ధార్థ్ శ్రియాని చూసి మీరు మీ బాబు కూడా బెంగళూరుకు వచ్చి మా ఇంట్లోనే స్టే చెయ్యాలి అని అంటాడు. దాంతో సిద్ధార్థ్ శ్రియా బాబు కలిసి సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికే వచ్చి ఉంటారు. అయితే ఆ తర్వాత రోజు సిద్ధార్థ్ ఫ్రెండ్ అయినటువంటి గౌడ సిద్ధార్థ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి నిరూపణని ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు. నిరూపణని చూడగానే సిద్ధార్థ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సిద్ధార్థ వెంటనే నిరూపణని ఆ శ్రియాకి నా ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేయడంతో నిరూపణ వెంటనే సిద్ధార్థని పక్కకు తీసుకుని వెళ్లి ఫ్రెండ్ అని పరిచయం చేస్తామేమిటి, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చెయ్యి అని అంటుంది. అయితే సిద్ధార్థ్ మాత్రం సైలెంట్ గానే ఉంటాడు. నిరూపణ వెంటనే సిద్ధార్థ్ మరియు శ్రియాని చూసి నేను ఒక పని మీద చెన్నైకి రావాల్సి ఉంది, మీతో పాటు కలిసి నేను ట్రావెల్ చేయవచ్చు అని అడుగుతుంది. దానికి సిద్ధార్థ్ కూడా ఓకే మాతో పాటు రావచ్చు అని అంటాడు. అలా శ్రియా కొడుకు సిద్ధార్థ్ అలాగే ఆ నిరూపణ కలిసి చెన్నైకి వస్తూ ఉంటారు. ఆ సమయంలో సిద్ధార్థ్ నిరూపణని చూసి నువ్వు చెన్నైలో ఉండడానికి ఏదైనా హోటల్ బుక్ చేసుకున్నావా అని అడుగుతాడు. అయితే నిరూపణ మాత్రం నేను నీ ఫ్లాట్ లోనే ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. దానికి సిద్ధార్థ్ కూడా ఒప్పుకోవడంతో అందరూ కలిసి సిద్ధార్థ్ ఫ్లాట్ కి వస్తారు. అక్కడ నిరూపణ మాటికి సిద్ధార్థని కౌగిలించుకుంటూ ఉండడంతో అది చూసిన శ్రియా సిద్ధార్థని ఇష్టపడుతూ ఉండడంతో శ్రియా కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నిరూపణ వెంటనే సిద్ధార్థని చూసి నీతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత దాన్నే తలుచుకుని ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండావా, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం వచ్చాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న సిద్ధార్థ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఆ సమయంలో శ్రియా కొడుకు సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి నీకు ఒక విషయం చెప్పనా, నేను స్కూల్లో ఫుట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సిద్ధార్థ్ చాలా సంతోషపడుతూ ఆ శ్రియా కొడుకు కంగ్రాట్స్ చెప్తూ ఉండగా శ్రియా కొడుకు వెంటనే సిద్ధార్థ్ని చూసి నా బర్త్డే పార్టీకి నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి తనని ఇన్వైట్ చేసి అక్కడి
అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో శ్రియా మరియు సిద్ధార్థ్ ఏ ప్రాజెక్ట్ కోసం అయితే వచ్చారో అక్కడ నెక్స్ట్ రౌండ్ కి ముగ్గురును మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ముగ్గురులో శ్రియా మరియు సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఉంటారు. ఆ సమయంలో శ్రియా కొంచెం టెన్షన్ పడుతూ ఉండగా సిద్ధార్థ్ శ్రియాని చూసి, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు, ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే, ఈ ప్రాజెక్ట్ తర్వాత కూడా మనం కలిసి ఉందామని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శ్రియా మాత్రం సిద్ధార్థ్ని చూసి, లేదు, నేను ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నాకే రావాలి అని అంటుంది. ఆ తర్వాత శ్రియా వెంటనే ఆ సిద్ధార్థని చూసి, ఈ రోజు రాత్రి నా కొడుకు పుట్టినరోజు ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి, అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ నిరూపణని కూడా తీసుకునిరా అని అంటుంది. సిద్ధార్థం శ్రియాని చూసి, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, తన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఆ తర్వాత తను వెంటనే నిరూపణ దగ్గరికి వెళ్ళగా నిరూపణ ఆ సిద్ధార్థని చూసి, ఈ రోజు రాత్రి మనం బయటికి వెళ్దామని అంటుంది. అయితే సిద్ధార్థ మాత్రం లేదు, ఈ రోజు శ్రియా కొడుకు బర్త్డే పార్టీ ఉంది, మన ఇద్దరిని కూడా అక్కడికి రమ్మంది, ఖచ్చితంగా అక్కడికే వెళ్లి తీరాలి అని అంటాడు. ఆ మాటలు విన్న నిరూపణ వెంటనే సిద్ధార్థని చూసి, నిజం చెప్పు, నువ్వు ఆ శ్రియాని ఇష్టపడుతున్నావు కదా, నువ్వు నాతో ప్రేమలో ఉన్నప్పుడు నీ కళ్ళల్లో ఆ వెలుగును చూశాను, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ వెలుగుని ఇప్పుడే చూస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా ఆ శ్రియాతో ప్రేమలో ఉన్నావు కదా, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, నేను వెంటనే బయలుదేరి బెంగళూరుకి వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో సిద్ధార్థకి తన మేనేజర్ ఫోన్ చేసి, మనం ఏ ప్రాజెక్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ ప్రాజెక్ట్ లో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని కనుక్కున్నాను, ఇప్పుడే నీకు ఒక మెయిల్ పంపించాను, ఆ మెయిల్ ని చెక్ చేసి వాళ్ళకి పంపించు, ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చేసింది అని అంటాడు. మరోపక్క శ్రియా కొడుకు పుట్టినరోజు జరుగుతూ ఉండగా అక్కడికి సిద్ధార్థ్ రాలేదు అని శ్రియా కొడుకు చాలా బాధగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో సిద్ధార్థ్ గెటప్ వేసుకుని అక్కడికి వెళ్ళగా అది చూసిన శ్రియా కొడుకు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ వెంటనే శ్రియాని చూసి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని శ్రియా బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ శ్రియా ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఉండగా వెంటనే అక్కడ కూర్చుని శ్రియా ప్రాజెక్ట్ ని తను చేంజ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శ్రియా అక్కడికి వచ్చి, నువ్వు నా కొడుక్కి దగ్గరయ్యి నా ప్రాజెక్ట్ విషయాలన్నీ తెలుసుకుని నా ప్రాజెక్ట్ నాకు కాకుండా చేయాలని చూస్తున్నావు కదా, నన్ను ఈ విధంగా దారుణంగా మోసం చేసిన నువ్వెప్పుడూ కూడా నా జీవితంలో కనిపించకు అని అక్కడి నుంచి సిద్ధార్థని పంపించేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శ్రియాకి తన మేనేజర్ ఫోన్ చేసి, ఆ బెంగళూరు కంపెనీ వ్యక్తి ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అవుతూ ఈ ప్రాజెక్ట్ కి నిన్ను సెలెక్ట్ చేయమని చెప్పి రికమెండ్ చేసి వెళ్లిపోయాడు అని అంటాడు. ఆ మాట విన్న శ్రియా చాలా షాక్ అవుతుంది. మరోపక్క సిద్ధార్థ్ తన మేనేజర్ ని కలిసి, మనం అడ్డదారిలో ప్రాజెక్ట్ ని తెచ్చుకోకూడదు అని చెప్పి జాబ్ వదిలేసి వెళ్లిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రియా చాలా బాధపడుతూ ఉండగా ఆ తర్వాత రోజు శ్రియా కొడుకు కనిపించకుండా పోవడంతో శ్రియా మొత్తం వెతికి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు మాత్రం ఒకసారి వెతికి పెట్టాం, మాకు ఇదే పని అంటూ కోపగించుకుంటారు. దాంతో శ్రియా మేనత్త వెంటనే బాబు కనిపించడం లేదు అని శ్రియా పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో శ్రియా పేరెంట్స్ 8 సంవత్సరాల తర్వాత శ్రియాతో మాట్లాడడం కోసం అక్కడికి వస్తారు. అప్పుడే శ్రియా మేనత్తకి శ్రియా కొడుకు బెంగళూరులో ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజే శ్రియా కొడుకు బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చి తన టీమ్ తో పాటు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. అక్కడికి సిద్ధార్థ్ కూడా వచ్చి ఆ మ్యాచ్ ని చూస్తూ ఉండగా సిద్ధార్థ్ దగ్గరికి శ్రియా వచ్చి, నా బాబుని తిరిగి చెన్నైకి తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ అని అంటుంది. ఆ మాటలు విన్న సిద్ధార్థ్ మాత్రం శ్రియాని చూసి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక సింగిల్ మదర్ గా ఉండడం చాలా కష్టం, అయినా నువ్వు చేసి నిరూపించావు, నిన్ను నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను నా జాబ్ కి రిజైన్ చేసి త్వరలోనే ఒక బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాను, దానికి నువ్వే నా ఇన్స్పిరేషన్, కానీ నేను నీ కొడుకుని చాలా మిస్ అయ్యాను, ఐ మిస్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని అంటాడు. శ్రియా వెంటనే సిద్ధార్థ్ని చూసి, నేను నీ బిజినెస్ లో పార్ట్నర్ ని అవుతాను, అలాగే నీకు కూడా పార్ట్నర్ ని అవుతాను అని చెప్తుంది. సిద్ధార్థ్ వెంటనే శ్రియాను చూసి, నీకు పెళ్లి చేసుకోవాలి అని ఆశ ఉందా అని అడుగుతాడు. దాంతో శ్రియా లేదు అని చెప్పడంతో శ్రియా మరియు సిద్ధార్థ్ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం మొదలు పెడతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.